హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. పొద్దున్నే 6:00కి లేచాను. మేబీ 5కి లేస్తేనే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందేమో. 6:00 కల్లా ఆల్రెడీ లైట్‌గా ఎండొస్తూ తెల్లవారిపోతుందనమాట కంప్లీట్‌గా. రోజు పాలు నేను రైస్ కుక్కర్‌లోనే వేడి చేస్తున్నాను. కానీ ఇవాళ ఒక్కటే ప్యాకెట్ వచ్చింది. సో, నార్మల్‌గా స్టవ్ మీదే పెడుతున్నాను. నా గ్యాస్ ఎప్పుడైపోతదో ఏమో తెలీదు. ఇండక్షన్ స్టవ్ కొంటే బెటర్ అనిపిస్తుంది ఇంకా. ఎందుకో టెన్షన్‌గా ఉందనమాట. ఫస్ట్ సిలిండర్ ఏమో గ్యాస్ లీక్ అయ్యి అది తొందరగా అయిపోయింది. తర్వాత బుక్ చేశా నేను. బుక్ చేస్తే ఒక 1 వీక్ తర్వాత క్యాన్సిల్డ్ అనేసి మెసేజ్ వచ్చింది. మళ్ళీ తర్వాత బుక్ చేశా. ఇంక మెసేజ్ అయితే రాలేదు గానీ, ఎప్పుడొస్తదో తెలీదు. జనరల్‌గా అయితే 1 డేలోనే వచ్చేసేది. ఇంకా అల్లం ముక్కలు నేను లాస్ట్ టైమ్ మీల్ ప్రెప్‌లో పార్ట్‌గా వాష్ చేసి, చక్కగా కట్ చేసి పెట్టుకున్నా గదా! ఇంకా జస్ట్ ఒక పీస్ తీసుకోవడం, దంచేసుకోవడం, టీలో వేసేసుకోవడం అంతే. నా టీ ఫ్లేవర్ మారడం నాకస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను అల్లం, వెల్లుల్లిపాయలు ఒక చోట గూడా పెట్టను. కొనుక్కొచ్చేటప్పుడు గూడా ఒక కవర్‌లో వేసుకొని రాను. అండ్ ఇప్పుడు బ్రాస్ దాంట్లో దంచా గదా నేను, అది అల్లంకి. ఇంకొక వుడెన్‌దుంది. అది వెల్లుల్లిపాయలకనమాట. అండ్ సవర్‌డో బ్రెడ్ నేను ఫస్ట్ టైమ్ తెప్పించానండి నిన్న. థియోబ్రోమా నుంచి స్నాక్స్ తెప్పిస్తుంటే, సరే సవర్‌డో బ్రెడ్ అని చాలా చోట్ల చూసాను గదా! ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించా. టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం పుల్లగా అలా ఉందనమాట. ఇంకా బ్రెడ్ జామ్ లాంటి దానికైతే ఇది అంత సూట్ అవ్వదు. శాండ్‌విచెస్‌కైతే సూట్ అవుతుంది. మా అబ్బాయేమో మస్టర్డ్ వేసి చేయమన్నాడు శాండ్‌విచ్, చీజ్ శాండ్‌విచ్. ఎవ్రీ టైమ్ వాడెళ్ళేటప్పుడు శాండ్‌విచెస్ తీసుకొనెళ్తాడు. సో, చూస్తే మస్టర్డ్ సాస్‌ది డేట్ అయిపోయుంది. మళ్ళీ ఈసారి ఐకియాకి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. సో, ఇంకా అది అయిపోయింది గదా! అనేసి పిజ్జా సాస్‌తో చేస్తున్నాను. ఇంకా పిజ్జా టైప్‌లో ఉంటది ఇది అంతే. ఓకే. అంత టేస్టీగా లేదు ఈ బ్రెడ్ కానీ హెల్త్‌కి మంచిదంటారు. గట్ ఫ్రెండ్లీ అంటారనమాట. అందుకే నేను ఫస్ట్ టైమ్ అయితే టేస్ట్ చేశాను. ఇంకంతే ఈ పిజ్జా సాస్ మీద జస్ట్ ఇలా చీజ్ స్లైసెస్ పెట్టేసి, కొద్దిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి, బటర్‌తో కాల్చేయడమే అంతే. వెరీ ఈజీ. ఏ శాండ్‌విచ్ అయినా సేమ్ ఇంతే. ఇంట్లో ఉంటే నేను కొద్దిగా ఫోర్స్ చేసేవాడిని వెజిటబుల్స్ తినమని. బట్ ఇంకా హాస్టల్‌కి పెడుతున్నాను కాబట్టి, ఇంకక్కడ మళ్ళీ పడేస్తే ఎలా? అందుకనే ఓన్లీ చీజ్ వేసి శాండ్‌విచ్ చేస్తున్నా. పిల్లలు ఎల్‌కేజీలో ఉన్న, ఇంజినీరింగ్‌లో ఉన్న వాళ్ళ హ్యాబిట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. 80% సేమ్ ఉంటాయి ఐ కెన్ సే. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ గూడా. అందుకే చిన్నప్పటి నుంచి అన్ని వెజిటబుల్స్ తినిపిచ్చేస్తే బెటర్. నేనేమో చిన్నప్పుడు గదా! తినడులే పెద్దయ్యాక తింటాడు అనుకున్నా గానీ హ్యాబిట్స్ సేమ్ అలాగే ఉన్నాయి ఇప్పుడు గూడా. సో, ఇంకా ఇదేమో మినీ కుక్కర్ అండి. కెటిల్ అని గూడా అనుకోవచ్చు. దీంట్లో నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ మధ్య గ్యాస్ సేవ్ జేయడం కోసం నేను ఎగ్స్ మొత్తం ఇందులోనే అనమాట. పొద్దున లేవగానే పెట్టేస్తా. అండ్ ఒక మంచి క్విక్ బీటెన్ కాఫీ చూపిస్తాను. కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకొని, కొంచెం షుగర్ ఏసుకోవాలి దీంట్లో. మా అబ్బాయికి చేస్తున్నా అనమాట ఇది. సో, కాఫే స్టైల్ కాఫీ వస్తది. మనం కాఫేలో ఎలా తాగుతామో సేమ్ అలానే వస్తది. అండ్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. జస్ట్ ఒక స్పూన్ వాటర్ ఏసుకోవాలి దీంట్లో అంతే. ఆ తర్వాత ఈ కాఫీ బీటర్‌తో ఒక 30 సెకండ్స్ బీట్ చేస్తే ఫుల్ ఫ్రాత్ వచ్చేస్తది. మంచి ఫ్రాత్ వచ్చేస్తది. దాంట్లో వేడి వేడి పాలు పోసేయడమే. అచ్చం మనం ఇక్కడ పెద్ద పెద్ద కాఫేస్‌లో క్యాపుచినో తాగితే ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటది. ఈవెన్ లుక్ కూడా అలానే ఉంటది. కావాలంటే దాని పైన కొద్దిగా కాఫీ పౌడర్ చల్లుకోవచ్చు. అంతే సూపర్ టేస్టీగా ఉంటదండి. అండ్ ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు గూడా ఇలా చేసి ఇవ్వచ్చు. బల్క్‌లో చేస్తున్నట్లయితే ముందే ఫ్రాత్ తయారు చేసుకొని, తర్వాత ఆ ఫ్రాత్‌ని ఒక్కొక్క స్పూన్ డిఫరెంట్ కప్స్‌లో వేసుకొని, పాలు పోసేస్తే చాలా మంచి కాఫీ రెడీ అయితుందనమాట. ఇంక నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను. నేను టీయే తాగుతాను మార్నింగ్ టైమ్ ఎస్పెషల్లీ. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా, హెడేక్ వస్తున్నా కాఫీ తాగుతాను. ఇక శాండ్‌విచెస్ కూడా రెడీ అయిపోయినాయి. ఎగ్స్ అయితే ఇంక అవే బాయిల్ అయితా ఉంటాయి. ఎగ్స్ నేను స్టవ్ మీద పెట్టాననుకోండి, నాకొక్కటే టెన్షన్. అనవసరంగా ఓవర్ బాయిల్ చేస్తూ గ్యాస్ అయిపోగొడుతున్నానా అనేసి. దాని బదులు ఇందులో పెట్టేస్తే నాకు ఈజీ అయిపోతుంది. సో, ఇంకా శాండ్‌విచ్ ప్లస్ ఒక యాపిల్ ఇస్తున్నాను. సో, చెప్తున్నా అనమాట సమ్మర్ కదా! ఈవినింగ్ వరకి వెయిట్ చేయకు పాడైపోతది మళ్ళీ చీజ్. మధ్యాహ్నం కల్లా తినేసేయి అని చెప్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లో బేసన్ కా చీలా చేస్తున్నా అండి. మీలో ఎవరికైతే తెలీదో ఇది శనగపిండితో చేసే దోస. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువుంటది. అండ్ వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుంది. చాలా ఫుల్‌గా ఉంటదనమాట. మిడ్ మార్నింగ్ అసలు మనకసలు ఆకలేయదు. సో, శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నేను ఇది ఎప్పుడైనా గానీ పిండి లేదనుకోండి, లేదంటే అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇది చేస్తూ ఉంటా అనమాట.
సో, దీంట్లో వచ్చేసి ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ తప్పకుండా వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి బావుంటది. సో, నేను ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ, నేను దీన్ని కొత్తిమీర చట్నీతోనే సర్వ్ చేయబోతున్నాను. అందుకే నేను కొత్తిమీర సెపరేట్‌గా యాడ్ చేసుకోలేదు. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండసలు. సూపరుంది గదా! సో, వాటర్ మనం ఎన్ని పోసినా అది పీల్చుకుంటూనే ఉంటది. అందుకే ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా పోయాలి. అండ్ కొంచెం సేపు పక్కన వదిలేయాలనమాట. నేను మా అబ్బాయికి ఇది ఇచ్చేసాను. మొత్తం బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ గూడా ఒక బ్యాగ్‌లో సర్దేసి ఇచ్చి ఇంక వాడు క్యాబ్ బుక్ చేసుకుంటా ఉన్నాడు. నేనిది కలిపి పక్కన పెట్టేసాను. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అంటే నేను కొంచెం టీ తాగి రిలాక్స్ అయ్యి, అప్పుడు ఎప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకుంటానో ఆ టైంలో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలనమాట. కానీ మరీ థిన్‌గా చేయొద్దు. మరీ థిన్‌గా చేయొద్దు. కొంచెం థిక్‌గానే ఉంటదిది. ఇదేంటంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, లేదా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి, లేదా మనం ఒక్కోసారి బయటికి వెళ్తూ ఉంటాము షాపింగ్‌కి అట్లా ఆకలేస్తదేమో అనేసి పొద్దున సంథింగ్ హెవీ ఉండేలా తింటాం గదా! దానికి కూడా చాలా బావుంటది. సో, ఒక పాన్ మీద జస్ట్ ఆయిల్ కొంచెం స్ప్రే చేసేసుకొని, ఈ బ్యాటర్ వేసేసుకోవాలి. ఇది స్ప్రెడ్ అవ్వదు. గ్లూటెన్ ఉండదు కాబట్టి ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదండి. ఊరికనే ఇట్లా ఇట్లా అనుకోవాలి అంతే తప్ప, మనకి నార్మల్ దోసలాగా పల్చగా వేయడానికి చూడొద్దు. విరిగిపోతది. బట్ ఇది మనం థిక్‌గా ఏసాం గదా! ఉడకడానికి ఏం జేయాలంటే దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టాలి. అప్పుడు చక్కగా ఉడుకుతది. నేనేం జేస్తున్నానంటే నా దోసల వరకి పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తే ఇంకా ఫుల్‌గా ఉంటది. హెల్త్‌కి కూడా మంచిది అనేసి. నాకు పన్నీర్ అంతగా ఎక్కదసలు. అంత ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ప్రోటీన్, ప్రోటీన్ అని అందరూ గోల చేస్తున్నారు. నాకు కూడా ప్రోటీన్ తినకపోతే ఊరికే ఆకలేస్తా ఉంటది. వెయిట్ పెరిగిపోతా ఉంటా. అట్లా ఈ ప్రోటీన్ ప్రెషర్ వల్ల నేను తింటున్నా గానీ పన్నీర్. అదర్‌వైజ్ నాకు అస్సలు అంతగా ఎక్కదనమాట. ఇంకా దీన్ని తిప్పేసుకోవాలి అంతే. చూడండి ఎంత చక్కగా అయిందో. కొంచెం టైం పడతది. ఇది మన దోసలాగా చాలా ఫాస్ట్‌గా అవ్వదు. కొంచెం టైం ఇవ్వాలనమాట. దీనికి ఒక 5 మినిట్స్ పడతది ఒక్కొక్క దోస వేసుకోవడానికి. బట్ 2 తింటే చాలు. చాలా హెవీగా ఉంటది. పెద్దది కూడా వేసుకోవచ్చు కానీ విరిగిపోతది. పెద్దది వేసుకుంటే ఒక్కటి చాలసలు. గ్రేటెడ్ పన్నీర్‌ని నాలాగా పైన వేసుకోకుండా బ్యాటర్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు గానీ, మా హస్బెండ్‌కి అస్సలు నచ్చదు పన్నీర్ అంటే. అందుకే నేను యాడ్ చేయలేదు. సో, మీరు పిల్లలకి అలా పెడుతున్నట్లయితే బ్యాటర్‌లో కలిపేసేయండి. అండ్ మీ సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి? పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు అబ్బా! అసలు నిద్రుండదు. పొద్దున్నే లేవాలి. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతే బావుండు. కొన్ని రోజులు హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటాము. 2 రోజులు బావుంటది. ఇంకా తర్వాత పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడము, వాళ్ళకి స్క్రీన్ టైమ్ ఎక్కువ లేకుండా చూసుకోవడము, వాళ్ళకి టైమ్ పాస్ అయ్యేలా చూసుకోవడము. అబ్బబ్బబ్బా! ఇంక ఒకవేళ సమ్మర్ హాలిడేస్‌కి చుట్టాలొస్తే అది వేరే సినిమా. డిఫరెంట్‌గా ఉంటది గదా! సమ్మర్ హాలిడేస్. వచ్చే వరకి ఒక బాధ, వచ్చిన తర్వాత స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయా అన్నట్లుంటది. బట్ ట్రస్ట్ మీ పిల్లలు ఒక్కసారి పెద్దయిపోయిన తర్వాత వి రియల్లీ మిస్ దీస్ డేస్. మా అబ్బాయి చిన్నప్పుడైతే ఇంటి నిండా టాయ్స్ ఉండేవి. మేము చాలా ఎక్కువ టాయ్స్ కొనేవాళ్ళమనమాట. సో, అసలు మార్కెట్‌లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో అన్ని టాయ్స్ మా ఇంట్లో ఉండేవి. ఇంటి నిండా టాయ్స్ ఉండేవి. ఎక్కడ కాలు పెట్టినా లెగోస్ గుచ్చుకుంటా ఉండేవి. చాలా ఆ టైంలో అబ్బబ్బా! ఇరిటేటింగ్‌గా అనిపిచ్చేది ఒక్కోసారి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మా వాడు ఇంజినీరింగ్‌కి హాస్టల్‌కి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే వాడి రూమ్ వాడు వెళ్ళగానే క్లీన్ చేస్తే మళ్ళీ 1 వీక్ తర్వాత వాడొచ్చే వరకి అలానే క్లీన్‌గా ఉంటదనమాట. అప్పుడే అనిపిస్తది నాకు. సో, ఆ డేస్ ఎంత బాగుండేవి అనేసి. సో, ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో మీ ఇల్లు చాలా మెస్సీగా ఉన్నా సరే చెరిష్ ఇట్. తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాదనమాట. ఇంక నేను షవర్ తీసుకొనొచ్చాను. వంట స్టార్ట్ చేస్తున్నాను. నిన్న నైట్ నేను ఆహ్, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై చేశాను. మధ్యాహ్నానికి అవే ఉన్నాయి. ఎందుకంటే పప్పు చాలా కుదిరింది. మా హస్బెండ్‌కి కూడా నచ్చింది. ఇప్పుడు నేను ఏ కూర చేసినా తను ఎలాగో దాంతోనే తింటారు. సో, నేను టొమాటో అండ్ ఎగ్ కలిపి కర్రీ చేస్తున్నాను ఈవినింగ్‌కి. సో, నేను సమ్మర్‌లో ఏం చేస్తానంటే వంట మొత్తం మార్నింగే ఫినిష్ చేస్తానండి. ఈవినింగ్‌కి ఏం పెట్టుకోను. ఈవినింగ్ ఎవ్రీడే మేము చపాతీ తింటాము. చపాతీ పిండి కూడా నేను కలిపేసి పెట్టేస్తా అనమాట. సో, నాకు బై 10:00 మొత్తం పనైపోతది ఇంట్లో. చపాతీ పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఈవినింగ్ సింపుల్‌గా చపాతీలు చేసేయడమే అంతే. ఈ సమ్మర్‌లో అంతంత సేపు స్టవ్ దగ్గర నించోవడము అదంతా అసలు నా వల్ల గాదు. చాలా కష్టం. ఇంకా ఈ మధ్య మేము హాల్‌లో ఏసీ పెట్టించాము. దానివల్ల కొంచెం బెటర్. లాస్ట్ ఇయర్ వరకైతే ఇంకా హారిబుల్‌గా ఉండేది. మాది టాప్ ఫ్లోర్ అనమాట. సో, చాలా దారుణంగా ఉంటదసలు సమ్మర్స్‌లో. ఇది కర్రీ ఈవినింగ్‌కండి.
నేనేం చేస్తా అంటే 10 వరకు వంట అంతా చేసేసి ఒకవేళ బయట షూట్ ఉంటే ఇంక రెడీ అయ్యి బయటకెళ్ళిపోతాను. లేదు షూట్ ఏం లేదు అంటే 10:30 కల్లా అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తా అండి. ఏసీ ఆ చల్లదనం బయటికి వెళ్ళకుండా ఉంటది. బయట నుంచి వేడి రాకుండా ఉంటది. ఈవినింగ్ 4 దాకా అసలు నేను డోర్స్ ఓపెన్ చెయ్యను. ఇవాళ ఇంట్లోనే ఉంటున్నాను. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. ఈవినింగ్ వరకు షూట్ చేయలేదు. హలో! సో, ఇప్పుడు వాకింగ్‌కొచ్చానండి. అసలు ఇప్పుడు టైం ఏంటో తెలుసా? 6:00 అయింది. అసలు ఎలా ఉందంటే బయటకొస్తే ఎక్కడ ట్యాన్ అవుతామో అన్నట్లుంది. ఫుల్‌గా సన్ స్క్రీన్ పెట్టుకొనొచ్చా. చాలా ట్యాన్ కూడా అయిపోయా నేను. బికాస్ బయటికెళ్ళినప్పుడు మార్నింగ్ టైం సన్ స్క్రీన్ కొద్దిగా పనిచేస్తుంది ఒక గంట సేపు. మళ్ళీ తర్వాత రీఅప్లై చేసుకోవాలి. మనకేమో అది గుర్తుండదు. ఇంకంతే ఇంటికి వచ్చేలోపు ఫుల్ ట్యాన్ అయిపోతున్నాను. కొంచెం డీ ట్యాన్ అది ప్రాక్టీస్ చేయాలి. అండ్ మొన్న ఒక కామెంట్ వచ్చింది, మీరు వెయిట్ గెయిన్ నాకు కామెంట్ వచ్చింది, మీరు ఈ మధ్య వెయిట్ గెయిన్ అయ్యారు అనేసి. నిజంగానే గెయిన్ అయ్యానండి. 1 మంత్లో 2 kilos గెయిన్ అయ్యాను. ఎందుకంటే థైరాయిడ్ మెడికేషన్ అది తగ్గించారనమాట. 100 నుంచి 75 చేశారు. దానివల్ల అనుకుంటా వాక్ చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో అందుకనే ఇంకా గెయిన్ అవుతున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో థైరాయిడ్ ఇంతకుముందు నేను నార్మల్ ఏముంది ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంతే అనుకున్నా కానీ అబ్బో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ తెలుసా ఇంకో విషయం తెలుసా, థైరాయిడ్ ఉంటే అంట ఐబ్రోస్లో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ స్లోగా హెయిర్ థిన్ అవుతూ ఉంటుందంట. నాకు ఇంతకుముందు చాలా థిక్గా ఉండే ఐబ్రోస్. నాకు తెలియదు ఆ విషయం, నాకు థైరాయిడ్ వచ్చాకే తెలిసింది. సో ఒకవేళ మీ ఐబ్రోస్ థిన్ అయిపోతూ ఉంటే ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించుకుంటే బెస్ట్.